హలో అందరికీ నమస్కారం అండి. నేను కేరళ తెలుగు వ్లాగర్ నుంచి మీకు ఈ వీడియోని అందిస్తున్నానండి. చూడండి, పద్మనాభ స్వామి వారి క్షేత్రం చూస్తున్నారండి. ఇది అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఫ్రంట్ వ్యూ అండి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా, ఇది రాత్రి వ్యూ అనమాట అండి. ఇక్కడ వచ్చేసి అటుపక్క ఇటుపక్క కూడా షాపులు అవి ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ షాపులు అనమాట అండి. అలాగే ఇది కొలనండి. ఇక్కడ చేపలు అవి ఉంటాయండి. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ మరమరాలు అవన్నీ వేస్తూ ఉంటారండి. ఇక్కడ చిన్న మండపాలు కూడా ఉంటాయండి. ఈ మండపాలు అవన్నీ కూడా 4-5 రకాల మండపాలు ఉంటాయండి ఇక్కడ. ఈ మండపాలు చూస్తున్నారు కదండి, ఇవన్నీ మండపాలు అనమాట అండి. ఇదంతా కొలనండి. ఇది రైట్ సైడ్ ఉంటుంది అనమాట అండి. ఇది కుడి పక్కన స్వామివారి ఆలయం దగ్గర నడుచుకుని వెళ్ళే దగ్గర కుడి పక్కన ఇది ఉంటుందండి. ఎడం పక్కన వచ్చేసండి ఈ షాపులు అవి ఉంటాయి అనమాట అండి. ఈ కుడి పక్కన ఉన్న కొలను అంతా కూడానండి చేపలు అవి ఎక్కువగా ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదా, ఎదురుగుంటా మీకు కనబడేదండి ఆలయ ప్రాంగణం అనమాట అండి. ఇది గోపురం అండి. ఇది ఇక్కడ పద్మనాభ స్వామి వారి దానికి సంబంధించిన చిన్న బట్టలు మార్చుకునేలా షాపులు లాంటివి గట్రా ఉంటాయి అనమాట అండి. అంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మనం జీన్స్ ప్యాంటు ఇలాంటివి గట్రా వేసుకోవడానికి కుదరదు అనమాట అండి. అందుకని వీళ్ళు పంచె అవి ఉంటాయండి, అవి ఇక్కడ తీసుకొచ్చారనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసండి చాలా పురాతనమైనటువంటి గడియారం అండి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అదేంటి మీరు చూసేటటువంటి గడియారం అండి. అది చాలా చాలా పాత పద్ధతిలో ఉన్నటువంటి గడియారం అనమాట అండి. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ షాపులు అనమాట అండి. ఇక్కడ ఆ స్వామివారికి సంబంధించిన ఫోటోలు ఫ్రేమ్లు అవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట అండి. ఇవన్నీ ఇక్కడ షాపులు అనమాట అండి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం దాన్ని ఏంటంటే షర్ట్ తీసేయాలండి. షర్ట్ తీసేసి కిందన పంచి లాంటిది కట్టుకుని వెళ్ళాలన్నమాట అండి. వీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఈ కథాకళి బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇక్కడ బాగా ప్రాముఖ్యం అనమాట అండి. ఇవి బాగా ప్రసిద్ధి చెందిన అనమాట అండి. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్లు అండి. మళ్ళీ చూస్తున్నారు కదండి, ఇది నైట్ వ్యూ అండి. రాత్రి చూపిస్తున్నానండి మీకు ఆలయ ప్రాంగణం గోపురం అనమాట అండి. ఇదంతా కూడా రాత్రి మీకు ఇలా కనబడుతూ ఉంటుంది అనమాట అండి. సో చూచారు కదండి, ఇదేనమాట అండి పద్మనాభ స్వామి వారి క్షేత్రము. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ఆడవాళ్ళు అయితే మాత్రం జీన్సు ఇలాంటివి వేసుకోకూడదండి. చుడిదారు, చారీసు అలాంటివి వేసుకోవచ్చు. మగవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా పైన వేసుకున్నటువంటి షర్ట్ తీసేయాలండి. షర్ట్ తీసేసిన తర్వాత కింద ప్యాంటు కూడా అలౌ చేయరండి. ఆ ప్యాంటు తీసేసుకుని దాన్ని ఇక్కడ ముండు అంటారండి, అంటే మన పంచి అంటారు కదండి, అలా అది మాత్రం ధరించాలండి. అలా వేసుకున్నప్పుడే లోపలికి అలౌ చేస్తారనమాట అండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.